మనుషులలో క్రూరత్వం వస్తుంది. మనుషులు క్రూరంగా మారిపోతారట. ఎందుకు మారిపోతారు? ఇంతకీ క్రూరత్వం రావటానికి కారణం ఏంటో తెలుసుకుందాము. అయితే క్రూరత్వపు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఏమంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అని అంటారు. క్రూరత్వం అంటే ఏంటో తెలుసానండి? దేవుని స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనది, దేవుని ఆలోచనలకు భిన్నమైనది. ఈ క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ఎలా ఉంటారో తెలుసా? దయ ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, కఠినమైన ప్రవర్తనతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాంటి దయ లేని, కనికరము లేని, ప్రేమ లేని, శారీరకంగా మానసికంగా ఎదుటి వారిని హింసించేటువంటి ఒక కఠినాత్మకమైనటువంటి మనస్సు కలిగినదే క్రూరత్వం. ఇలాంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులుగా మారిపోతే సమాజంలో ఎంత భయంకరమైన పరిస్థితులు సమాజంలో వస్తాయో తెలుసానండి? చాలా ప్రమాదకరంగా వస్తాయి. ప్రేమైన దేవుని వరలారా, ఈరోజు ఇంత హింసాత్మకమైన కఠినాత్మకమైన మనస్సు కలిగిన వారుగా ఈరోజు మారిపోతున్నారు సమాజంలో. ఎవరు మారిపోతున్నారు? ఏ వయసులో ఉన్నవారు మారిపోతున్నారు అని ఆలోచిస్తే ఎవరు మారిపోతున్నారో తెలుసానండి? ఈ క్రూరత్వం అనేది ముందుగా ఎవరిలో వస్తుందో తెలుసా? పిల్లలలో వస్తుంది. పిల్లలలో వస్తుందండి. ఏమంటే పిల్లలు క్రూరత్వంగా మారిపోతారా? మారిపోతారు. పిల్లలు చదువుకునే వయసులో ఉన్న పిల్లలు కూడానండి, అలాంటి పిల్లలలో కూడా ఈరోజు క్రూరత్వం వస్తుంది. మీకు కొన్ని విషయాలు చెప్తానండి. నిజంగా పిల్లలలో చదువుకునే 7, 8, 9, 10వ తరగతి చదువుకునేటువంటి వయసులో ఉన్న పిల్లలలో కూడా క్రూరత్వం వస్తుంది. ఎలాంటి క్రూరత్వం వస్తుందో ఒకసారి మీకు నేను చెప్పటం కంటే ప్రత్యక్షంగా కూడా మీరు చూడాలి. ఏమండి, ఈ సమయంలో మీకు ఒక న్యూస్ చూపిస్తాను. తల్లిని కూడా చంపేసినటువంటి కుమారుడిగా ఉన్నాడు. ఏమంటే ప్రియురాలు కోసం సెల్ ఫోన్ కొనియటానికి డబ్బులు లేకపోతే చేతిలో ఒంటి మీద ఉన్న బంగారం అమ్ముకుంటే ఏమండి ఆ వచ్చేటువంటి ధనమును డబ్బుతో సెల్ ఫోన్ కొనివ్వాలనని ఒక తల్లిని హత్య చేసిన కుమారుడు. మీరు చూడండి స్క్రీన్ మీద. తర్వాత మరొక ఫోటో కనబడుతుంది. అందులోనే ఏంటో తెలుసా? స్నేహితుని కొట్టి చంపిన స్నేహితుడు. ఒక స్నేహితుని కొట్టి చంపాడు. ఎందుకో తెలుసా? చిన్ననాటి నుంచి చదువుకుంటున్నాడు. 8వ తరగతిలో తనకంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయట. అందరూ ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నారట. నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న ఆలోచన వచ్చేసింది. క్రూరుడిగా మారిపోయాడు. అలా క్రూరుడిగా మారిపోయిన తర్వాత తన స్నేహితుని ఎలా చంపాలి అని అనుకున్నాడట. ఆ స్కూల్ వాళ్ళు హైదరాబాద్ పిక్నిక్ వెళ్ళిపోయారు. అక్కడ పగ తీర్చుకుందాం అనుకున్నాడు. తన తోటి స్నేహితుడికి ఏమంటే హార్ట్ ప్రాబ్లం ఉందట. హార్ట్ ప్రాబ్లం ఉంటే తన స్నేహితులతో చెప్పినప్పుడు ఆ స్నేహితులు ఎలాంటి సలహా ఇచ్చారో తెలుసా? వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఒకవేళ వాడిని కొట్టాలనుకుంటే హార్ట్ మీద బలంగా కొట్టు, బలంగా కొట్టు అనేసరికి వాళ్ళు ఇచ్చిన సలహాతో కొట్టాడండి. అలా కొట్టినటువంటి ఆ స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి ఆ అబ్బాయి చనిపోతే ఆ టీచర్స్ కూడా ఏమని చెప్పారు తెలుసా? మీ పిల్లవాడు హార్ట్ అటాక్తో చనిపోయాడండి. తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు కూడా నమ్మారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లంతో చనిపోయాడేమో అని అనుకున్నారు. ఇంటికి తీసుకొచ్చారు, ఖననం చేశారు, అంతా అయిపోయింది. అలా మరలా కొంతమంది స్నేహితులు ఆ పిల్లవాడి యొక్క తండ్రికి చెప్పారట, ఏమండి బాబుకి మరొక స్నేహితుడు విరోధంగా మారిపోతున్నాడు, కొట్టుకున్నారు, ఆ కొట్టుకోవటంలో ఇలా చనిపోయాడని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు పోయి వెంటనే కేసు పెడితే మరలా ఆ పోలీసులు ఆ శవాన్ని తీసేసి ఏమంటే పంచనామా చేసి మరలా రిపోర్ట్లు చేస్తే ఆ అబ్బాయి హార్ట్ అటాక్తో కథ చనిపోయింది. గుండెను బలంగా కొట్టడం వల్ల చనిపోయాడు. చూసారా ఎందుకు జరుగుతుంది? ఆ వయసులో ఆ పిల్లవాడికి రావాల్సిన ఆలోచనలు ఏంటి? చదువుకుంటున్నటువంటి ఆ వయసులో అసూయపోయాడుగా మారిపోయాడు, క్రూరుడుగా మారిపోయాడు. తన వయసు పిల్లలని చంపటానికి ఆ మనసు ఎందుకు వచ్చింది చెప్పండి? క్రూరత్వం కాదా? దేవుడు చెప్పలేదా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి, క్రూరులుగా మారిపోతారు? అలాంటి పిల్లలేనండి పిల్లలు. మరొక బాలుడు ఏమంటే సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు, కొట్టి బావిలో పడేశారట. ఏమంటే ఆ వయసులో క్రూరులుగా మారిపోతున్నారా? మారిపోతున్నారు. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పినది అక్షరాలు జరుగుతుంది. నీ కళ్ళ ముందు జరుగుతున్న యథార్థ సంఘటనలు ఇలాంటి క్రూరత్వాలుగా మారిపోతుంటున్నప్పుడు ఈ క్రూరత్వాన్ని తగ్గించేది ఏది? ఆలోచించండి. ఇక్కడ పిల్లలు ఎందుకు క్రూరులుగా మారిపోయారో తెలుసా? దేవుని జ్ఞానం లేక. దేవుడు ముందుగానే చెప్పాడు మీ పిల్లలను దేవుని కొరకు పెంచాలని.
అవునా కదండి? ఏమండి అలాంటి పిల్లలు క్రూరులుగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం లేకపోవటం. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఎన్నడూ ఏనాడో ఏమంటే ఈ మానవ సమాజానికి పిల్లలను ఎలా పెంచాలోనేమని తల్లిదండ్రులకు చెప్పించాడు కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మీరు చదవండి. నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండాలి, మీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు. ఏమండి చూసారా ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. హృదయంలో వాక్యం ఉండాలట. వాడు నడుస్తున్నా, లేచినా, పడుకుంటున్నా, త్రోవను నడుస్తున్నా దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడాలి. దేవుని భయం నేర్పించాలి పిల్లలకు. ఒకవేళ అలాంటి భయమే, ఆ వాక్యమే, ఆ దేవుని మాటే హృదయంలో ఉంటే ఏమండి ఎదుటి వారిని హృదయాల మీద కొట్టడండి. ఎదుటి వాళ్ళ పిల్లని చంపాలని మనసు రాదండి పిల్లలకు. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. అందుకే మీ పిల్లలు దేవుని జ్ఞానంలో పెంచండి అని తల్లిదండ్రులకు చెప్తుంటారు. ఈరోజు తల్లిదండ్రులు ఏమైనా వింటున్నారా వాక్యం? ఇది మతం అండి, మీ మతం మీకే, మాకొద్దు. మతం కాదు ఇది. మనుషుల మనస్తత్వాన్ని మార్చేది. క్రూరులుగా మారిపోతున్నటువంటి సమాజాన్ని దైవత్వంగా నిలబెట్టాలన్నదేనండి దేవుని యొక్క ఉద్దేశం. ఈ జ్ఞానం ఈ సమాజంలో ఉందో చెప్పండి? లేదు. తెలుసుకున్న వారు ఎక్కడ ఏమండి పిల్లలు ఏమైపోతారో, ఎలా క్రూరులుగా మారిపోతారో, సమాజం పాడైపోతుందేమోనని ఆలోచించి మంచి మాటలు చెప్పటానికి సమాజం మధ్యలోకి వెళుతుందా కూడా రానివ్వకుండా అడ్డుపడుతున్నారనండి. ఇది సమంజసమేనా? మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి దేవుని ప్రేమ ఎలాంటిదో. అందుకే మరొక మాట ఏమన్నాడు తెలుసా? పిల్లలను ఇంకా ఎలా పెంచమన్నాడు తెలుసా? ఆ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు రాయించిన మాట, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు దానిలో నుండి తొలగిపోడు అన్నాడు. చూసారా? ఏమంటే దేవుడు బైబిల్ అంటే ఏంటో తెలుసా? బ్రతుకులలో మార్చేది. మనుషులు దేవుని జ్ఞానం లేకపోతే క్రూరులుగా, సజ్జన ద్వేషులుగా, అనురాగ రహితులుగా, తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వారుగా, కృతజ్ఞత లేని వారుగా మారిపోతారు. చిన్ననాటి నుంచే వస్తుంది. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, చిన్ననాటి నుంచే మీ పిల్లలను దేవుని వాక్యంలో పెంచమని. అక్షరాల దేవుడు చెప్పిన మాట ఈరోజు సమాజంలో లేకపోవటం వలన క్రూరులుగా మారట్లేదంటారా మీరు చెప్పండి? ఏమండి పిల్లలే ఉన్నారు, తల్లిదండ్రులు లేరా? పిల్లలు చూసాం, తల్లిదండ్రులు క్రూరులుగా మారిపోతున్నారు తెలుసా? ఈ సమాజంలో ఎలాంటి క్రూరులుగా మారిపోతున్నారు చూడండి తల్లిదండ్రులు. ఏమండి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు తెలుసా? తల్లిదండ్రులను భార్య భర్త, భర్త భార్య, తనకు కలిగినటువంటి పిల్లలు వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏమండి ఏమండి తల్లిదండ్రులుగా పెద్దలైనటువంటి వారు ఎంత క్రూరంగా మారిపోతున్నారో తెలుసా? ఈరోజు భర్త మీద కోపంతో భార్య చేసిన పని ఏంటో తెలుసా? 80 రోజుల తన కడుపున పుట్టిన బిడ్డను బావిలో పడేసిందట. పెద్దలు, తల్లిదండ్రులుగా ఉన్నవారు. అంటే దేవుడు భార్యాభర్తలకు, పెద్దలైనటువంటి వారికి కూడా దేవుడు ఎన్నో మాటలు చెప్పాడే. ఆ మాటలు తెలియకపోవటం వలన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చూడండి. ఏమండి 2 ఏళ్లుగా భార్యకు తిండి పెట్టకుండా ఒంటరి రూములో ఉంచి అతి కిరాతకంగా భార్యను చంపేశాడండి. 2 సంవత్సరాలట. 2 ఏళ్లుగా భార్యకు తిండి పెట్టకుండా ప్రాణం తీసిన భర్త. ఏంటి క్రూరత్వం? ఏమంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు చేశారు? వివాహం గురించి దేవుడు ఎంతో గొప్పగా చెప్పాడు. వాళ్ళ గర్భాన రాబోతున్న పిల్లలు ఎంతో గొప్పగా ఎదగాలని చూశాడండి దేవుడు. అలాంటి దేవుణ్ణి పక్కన పెడితే ఈరోజు ఎలా మారిపోయారో చూడండి. ఎంత భయంకరమనండి. ఏమంటే 2 ఏళ్లుగా అన్నం పెట్టకుండా అంత హింస పెట్టాలా? ఏంటి ఆ మనసు ఏంటి? ఎందుకు వచ్చిందా నీకు క్రూరత్వం కలిగిన మనసు? ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు క్రీస్తు చెప్పిన మాట భార్యలు భర్తలుగా వినకపోవటం. ఏమంటే ఇంకో భర్త ఏం చేశాడు తెలుసానండి? భార్యను చంపి కాలువలో పడేశాడు. నిండు గర్భిణి అండి. చంపిన తర్వాత ఏం చేశాడు తెలుసా? 3 భాగాలుగా చేయాలని ఏమండి 8-9 నెలల గర్భం మీద, పొట్ట మీద కూర్చొని తలని మొండాన్ని వేరు చేశాడట. ఏంటండి ఆ క్రూరత్వం? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు క్రూరంగా మారిపోతారు. ఎలాంటి క్రూరం? తన భార్యను, లోపల ఉన్న గర్భంలో ఉన్న బిడ్డను చూడకుండా ఆ 9 నెలల కడుపు మీద కూర్చొని కోసేంత మనసు ఎందుకు వచ్చిందయ్యా నీకు? మనిషివేనా? దేవుడు ఎంత బాధపడిపోతున్నాడో మీరు ఆలోచించండి ప్రియులారా.
ఏంటండి ఆ భయంకరమైన వార్తలు మనం చదువుతుంటున్నప్పుడు? ఇంకో విషయం తెలిసినాడు, అందులో ఏంటో తెలిసినాడండి, పిల్లలనట వాయిదా పద్ధతిలో చంపాడట. వాయిదాలంటే మనం వాడుకొని పనిముట్లను చూస్తాం, ఈఎంఐలు కట్టుకుంటే వాయిదా పద్ధతిలో. కానీ వీడెక్కడ ఉన్నాడండి, ఎంత క్రూరుడుగా మారాడో చూడండి. వాయిదా పద్ధతిలో పిల్లలు చంపేశాడట. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎందుకు వస్తుంది ఇలాంటి మనస్సు? భార్యాభర్తల మధ్య గొడవ, అనుమానాలు, ఆప్యాయతలు తగ్గిపోయాయండి. ప్రేమ లేదు, అనుమానాలు పెరుగుతున్నాయి, అభిమానాలు తగ్గుతున్నాయి. దీనికి కారణం ఏంటి? వాళ్ళ ఇద్దరి మధ్య, కుటుంబాల మధ్య దేవుని వాక్యం లేకపోవటం వలన. దేవుడు భార్యాభర్తల గురించి ఎంత చక్కని మాటలు రాయించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదువుకోండి. భార్యాభర్తలు ఎలాంటి ధర్మాలు నిర్వర్తించాలో చెప్పాడు. కొలస్సీ పత్రికలోను 3వ అధ్యాయంలోనూ కూడా ఎన్నో చక్కని 20, 21 వచనాలలో భార్యాభర్తల గురించినటువంటి ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు కదా. చెప్పిన మాటలు ఏమైపోతున్నాయి చెప్పండి? బైబిల్లో ఉండిపోతున్నాయి, క్రైస్తవులు నేర్చుకుంటున్నారు, సంఘాలలో చెప్పుకుంటున్నారు, కానీ సమాజంలో ఉన్న వారికి ఎవరు తెలియజేస్తారనండి? తెలియచేయాలి, చెప్పాలి, సమాజాన్ని మార్చాలి. క్రూరత్వంగా మారిపోతున్నారు. దేవుడేమో దైవాలుగా ఉండాలని చెప్తే వీళ్ళు క్రూరులుగా మారిపోతున్నారు.